ఇంటర్నెట్ వాడకంలో మన మహిళలు ఫాస్ట్ అట. 26% నుంచి 65%కి చేరిన మహిళల నెట్ వినియోగం. 5 ఏళ్లలోనే మహిళల ఇంటర్నెట్ వాడకంలో విప్లవాత్మక మార్పులు. ఆర్థిక కుటుంబ నిర్ణయాల్లో సైతం కీలకంగా మారుతున్న మహిళలు. మగవాళ్లలో 50% నుంచి 87%కి ఇంటర్నెట్ వాడకం పెరుగుదల. రాష్ట్రంలో 82 ఫ్యామిలీలకు ఆరోగ్య బీమా. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 రిపోర్టులో వెల్లడైన తెలంగాణ సామాజిక ఆరోగ్య ముఖ చిత్రం అట. ఇంటర్నెట్ వాడకంలో 26% నుంచి 65%కి వెళ్ళిపోయారట మహిళలు. మన తెలంగాణలో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లు, స్నాప్చాట్లు మొత్తం ఇక వయసు చిన్నగా అంటే 15-16 సంవత్సరాలు ఉంటే ఓ 7వ 8వ తరగతి ఉన్న పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు కూడా ఇక టచ్ ఫోన్ అయితేనే మేము పాఠశాలకు పోతాము, ఇక టచ్ ఫోన్ అయితేనే మేము చదువుతాము, ఇక లేకపోతే మేము చదవము. సో ఇట్లా చాలా మంది పిల్లలు మండి పట్టడంతో కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లలందరికీ ఇక సెల్ ఫోన్లు ఇప్పిస్తున్నారు. సెల్ ఫోన్లు ఇప్పించి ఇక మంచిగా చదువుతారు కావచ్చు మా పిల్లలు, ఫోన్లు ఇప్పిస్తే మంచి మార్కులు తెచ్చుకుంటారు కావచ్చు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం కూడా మంచిగా ఇప్పిస్తే వీళ్ళు ఇక ఇన్స్టాగ్రామ్లల్లో చాటింగులు చేసుడు, లేకపోతే స్నాప్ చాట్లు అని చెప్పి చాలా మందిని చూస్తా ఉన్నాం కదా, ట్రాప్కి గురైపోతున్నారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఇక అమ్మాయిలనే టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళకి ఇక చిల్లర అంటే చిల్లర నా కొడుకులు, వేరే పని ఉండదు, వేరేది ఏముండదు. అమ్మాయిలని ఏ రకంగా అయినా కూడా వాళ్ళలోకి లాక్కునే ప్రయత్నం చేస్తారు. సో అట్లా లాక్కొని చాలా మందిని కూడా అన్ని రకాలుగా కూడా వాడుకొని తీరా చూస్తే మోసం చేస్తారు, నట్టేట ముంచేసే ప్రయత్నం చేస్తారు. సో ఇది అమ్మాయిలు ఆలోచన చేసుకోవాలి. అంటే ఇది తప్పు అంటే నెట్ పెరిగిందంటే మనం ఇక్కడ తప్పుగా అని కాదు, కాకపోతే మంచికి కూడా కొంతమంది వాడుతూ ఉంటారు ఇంటర్నెట్ ని మంచిగా. మంచి మంచి ఏఐ కోసమో లేకపోతే ఇంకా వేరే వేరే ఆర్టిఫిషియల్ ఇంకా సంబంధించినటువంటి వాటి కోసం ఉపయోగిస్తారు. సో మంచి కోసం ఉపయోగిస్తారు. కానీ చాలా మంది యువత ఇన్స్టాగ్రామ్ అని చెప్పి, స్నాప్చాట్ అని చెప్పి పిచ్చి పిచ్చి వాటిపైన పడి ఆ సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నారు. సో అవసరం అంటే పనికి మాలినటువంటి పని అది. అసలు ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ ఇవన్నీ కూడా అవసరం లేదు అది యువకులకైనా యువతులకైనా ఎవరికైనా కూడా. కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోనే పోయి ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో రాత్రి అయితే ఇన్స్టాగ్రామే, తెల్లారితే ఇన్స్టాగ్రామే, మొత్తం కూడా ఇక చదువు మొత్తం కూడా గాలికే, చదివేది లేదు, పీకేది లేదు. కానీ ఆ ఇన్స్టాగ్రామ్లలో పడ్డారు పిల్లలు మొత్తం. తల్లిదండ్రులందరూ కూడా పాపం ఆలోచన చేసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు, మొన్న కొంతమంది ఉపాధ్యాయులు ఫోన్ చేసి 7వ తరగతి వాళ్ళు కూడా మొబైల్ ఫోన్లు పట్టుకొని స్కూళ్ళలో పోతురట. 7వ తరగతి 8వ తరగతి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని స్కూళ్ళకు బ్యాగులలో పెట్టుకొని పోతురట. అంటే ఇదంతా కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇప్పిస్తున్నారు కాబట్టి జరుగుతుంది. కాబట్టి పిల్లల చేతిలో సెల్ ఫోన్లు పెట్టకండి, చాలా ప్రమాదకరం అది. దానికి మించిన నేరం ఏం లేదు. సో ఇట్లా ఒక మర్డర్ జరిగితే ఒకనికి సుపారీనో ఒక కట్టె ఇచ్చి నువ్వు పోయి పొడువురా అని ఎట్లా ఇస్తారో, ఇది పిల్లలకు నువ్వు చెడిపోరా, నువ్వు మొత్తం కూడా నాశనంగా, నువ్వు మొత్తం కూడా ఇక నీ జీవితాన్ని నాశనం చేసుకో అని కనుక మీరు అనుకుంటే, తల్లిదండ్రులు అందరూ కూడా మీ కొడుకులని మీ బిడ్డలని ఇక నాశనం చేసుకోండి మీ జీవితము, ఇక మీరు ఎట్టు కాకుండా పోతారని చెప్పి మీరు అనుకుంటే గనక సెల్ ఫోన్లు ఇప్పియాలి. ఎప్పుడు ఇప్పియాలి? వాళ్ళు ఒక డిగ్రీకో, ఒక ఇంటర్కో, ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు, వాళ్ళకు ఒక మంచి సొసైటీ పట్ల ఒక అవగాహన వచ్చినప్పుడు, వాళ్ళకి ఇంత తెలివి ఉన్నప్పుడు, సమాజంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించినప్పుడు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు, ఇక ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పి అనుకున్నప్పుడు, ఇక ఫోన్ వాళ్ళకు తప్పనిసరిగా అవసరమే అనుకున్నప్పుడు ఇప్పియాలి. కానీ మీరు 6వ తరగతిలో 7వ తరగతిలో ఫోన్లు ఇప్పిస్తే ఆ పోరగాళ్ళకి ఏం తెలుస్తుంది నాకు అర్థం కాదు. ఇక వాడు ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ అని చెప్పి ఆ స్టోరీలు, పోస్టులు, ఆ పిచ్చి పిచ్చి కటింగ్లు అంతా కూడా ఇక ఎడ్యుకేషన్ పైన ఫోకస్ మొత్తం పక్కకు పోతుంది. ఇక ఫోన్లు వచ్చుడుతోనే ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేయాలి, అందులో ఐడీలు క్రియేట్ చేయాలి, రోజుకో డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగాలి, స్టోరీలు పెట్టాలి, పోస్టులు పెట్టాలి, లేకపోతే పిల్లలకు మెసేజ్లు చేయాలి. ఈ వ్యవహారం ఇదంతా. కాబట్టి ఫోన్లు ఇప్పించుడు బంద్ చేయరు. నేను దాదాపు మహిళలే టాపట. తెలంగాణ రాష్ట్రంలో మహిళలే ఇంటర్నెట్ ఎక్కువ వాడుతున్నారట. 26% నుంచి ఏకంగా 65% పెరిగిరట మహిళలు ఇంటర్నెట్ వాడకంలో.
సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వార్త. నెక్స్ట్, ఇక నీట్ పేపర్ లీకేజీతో యువతకు తీవ్ర మానసిక క్షోభనట. ఇక ఎన్డీఏపై సుప్రీంకోర్టు ఫైరు. ఇక ఇంత నిఘా పర్యవేక్షణ యంత్రాంగం ఉన్న పేపర్ లీక్ ఎలా అయ్యింది? కేసు దర్యాప్తును కొంతకాలం మేము పర్యవేక్షిస్తాం. పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని హితవు. ఈ ఆన్లైన్ విధానంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశమట. ఇక తదుపరి విచారణ జూలై 2వ వారానికి వాయిదా. రిజర్వ్ చేసిన కేసుల్లో 3 నెలల లోపు తీర్పు ఇవ్వాలి. హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన. తీర్పుల జాప్యంతో కక్షదారులకు కోలుకోలేని నష్టం. స్వేచ్ఛ బెయిల్పై అదే రోజు లేదా మరుసటి రోజే ఆర్డర్ ఇవ్వాలని సూచన. ఇక స్వచ్ఛందంగా సెక్స్ వర్కర్స్ గా మారడం నేరం కాదు. వారిని వేధించొద్దు. వారిపై దాడులు క్రిమినల్ కేసులో పెట్టడం చట్ట విరుద్ధమని స్వచ్ఛంగా లైంగిక వృత్తి అక్రమ రవాణా మధ్య తేడాను గుర్తించాలని కామెంటు. సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. నెక్స్ట్ గా ఆలయాల్లో విఐపి కల్చర్, ప్రత్యేక దర్శనాలు సరికాదు. ఇక దేవుడి ముందు అందరూ సమానులే. మద్రాస్ హైకోర్టు తాము ఏ సమయంలోనైనా గుడికి వెళ్ళవచ్చని, దేవుడు తమ కోసం ఎదురు చూస్తాడని ఎమ్మెల్యేలు మంత్రులు అనుకోవద్దని కామెంటు. సో ఇది ఒక్కసారి డీటెయిల్ గా చూద్దాం ప్రజలారా. నిజంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రత్యేక దర్శనం, స్పెషల్ దర్శనం ఉంటది కదా, ఆ దర్శనంలో విపరీతంగా రెచ్చిపోతారు. ఇక దేవాలయాల్లో విఐపి దర్శనాలు ఎందుకు? దేవుడి ముందు అందరూ సమానమే. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య. ఇక దేవాలయాల్లో విఐపిల కోసం ప్రత్యేక దర్శనాలు ఎందుకని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తాము ఏ సమయంలోనైనా గుడికి వెళ్ళవచ్చని, దేవుడు తమ కోసం ఎదురు చూస్తాడని మంత్రులు, ఎమ్మెల్యేలు అనుకోకూడదని పేర్కొంటూ దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. దేవాలయాల్లో విఐపి ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి చొక్కలింగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సనాతన ధర్మం ధనిక పేద తేడా లేకుండా అందరినీ సమానంగానే చూస్తుందని, మత గ్రంథాల్లో ఎక్కడ అదనపు డబ్బులు చెల్లించి దర్శనాలు చేసుకునే విధానమే లేదని ఆయన తన పిటిషన్ లో తెలిపారు. ప్రభుత్వం ఆదాయం కోసం భక్తులను దోపిడీ చేయడానికే విఐపి పద్ధతిని తెచ్చిందని, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, నూతన వధూవరులు, దేశ అధినేతలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలోని ప్రతి దేవాలయంలో వృద్ధుల కోసం వీల్ చైర్స్ ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ జిఆర్ స్వామినాథు, జస్టిస్ వి లక్ష్మీనారాయణల ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ నెల 15న ఒక మంత్రి దర్శనం కోసం వేదికను సమర్పించారు. దీనిపై పూర్తి కౌంటర్ దాఖలు చేయడానికి ఆయన సమయం కోరారు. సో మొత్తం కూడా ఎట్లా అంటే, ఇక మనం గుడికి పోతే ఇక దేవుడు మన కోసం వేచి చూస్తాడు. ఇక దర్శనాన్ని మనం చేసుకోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, టికెట్లు కొనొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, చక్కగా పోవచ్చు. అంటే ఇక్కడ జనాలంతా, ఇక భక్తులందరూ కూడా పిచ్చోళ్ళే. విఐపి దర్శనాలు ఎట్లా అయిపోయినాయి అంటే, ఎవరు పడితే వాళ్ళే. ఇక తెల్ల చొక్క వేసుకోండు, మంచిగా కూలింగ్ అద్దాలు పెట్టుకోండి, మంచిగా ఖద్దర్ షర్ట్స్ వేసుకొని, ఇక చల్లటి అద్దాలు పెట్టుకొని, ఇంత చేయికి మంచిగా 2 కడాయాలు, ఉంగురాలు, మెడల చైన్లు, బంగారం గోల్డ్ చైన్లు ఇవన్నీ వేసుకొని, ఇక విఐపి, ఇక నేను బాసుని, ఇక దేవుడు నాకు సపరేట్ లైన్స్ పెట్టిండు, సపరేట్ గా నన్ను దేవుడు చూస్తాడు అని చెప్పి చాలా మంది భ్రమ పడిపోయి విఐపి అని చెప్పేసి ఆ దర్శనాల్లో వెళ్తారు. ఇక విఐపి, బోఐపి, యాఐపి ఉండదు. దేవుడి దగ్గర ఈ విఐపీలు ఉండరు, బోఐపీలు ఉండరు, యాఐపీలు ఉండరు. అందరూ సమానమే. దేవుని దగ్గర అందరికీ సమానంగా దేవుడు దర్శనం ఇస్తాడు, అందరికీ దీవెనలు ఇస్తాడు, అందరికి ఆశీర్వాదాలు ఇస్తాడు.
సో ఎవరైనా విఐపి అది ఇది అని చెప్పి వెళ్తే గనక అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొంత ఏదైతే విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి వ్యక్తులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిరట. ఏంది ఈ దౌర్భాగ్యం ఏంది? మొత్తం కూడా విఐపి దర్శనం అని చెప్పి లేకపోతే ప్రత్యేక దర్శనం అని చెప్పి ఈ టికెట్లు పెట్టడం ఏంది, డబ్బులు తీసుకోవడం ఏంది, పేదవాళ్ళని దర్శనానికి దేవుడికి దూరం చేయడం ఏంది? పేదవాళ్ళు ఇవాళ దేవుని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇక్కడనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మనం చూస్తాం, గంటల తరబడి వ్యక్తులు వేచి చూస్తూ ఉంటారు, గంటల తరబడి దర్శనం కోసం వేచి చూస్తారు. సో అంటే భక్తులందరూ కూడా దేవుని పైన ఎంతో నమ్మకం పెట్టుకొని అక్కడికి వెళ్ళి గంటల తరబడి అయినా సరే వేచి చూసి దర్శనం చేసుకొని బయటకు వస్తారు. కానీ ఇక్కడ మరి చాలా మంది ఏం చేస్తారు అంటే మధ్యలో ఇక మేము పెద్ద మోతబరి అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు వచ్చి ఇక విఐపీలం అని చెప్పి మేము పెద్ద పొడంగిలం అని చెప్పుకొని వచ్చి దేవుని దర్శించుకునే ప్రయత్నం చేస్తాడు. అట్లా చేసుకుంటే ఎవరికి కూడా దేవుడు నిజంగా మంచి ఆశీర్వాదం ఇవ్వడు. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి రైతు డిస్కంపై ఎవరి వాదన వారిదేనట. వ్యవసాయ శాఖానికి క్వాలిటీ కరెంట్ అందించేందుకే కొత్త డిస్కం సిఎండి ముషారఫ్ అలీ అట విద్యుత్తును ప్రైవేటీకరించే కుట్రనని చెప్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఇక 10 రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తా, ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే, సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారమేనా, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పరా? ఇక పిఎస్సి సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చురక. ఇది ఒక్కసారి మళ్ళా చదవాల్సిందే. ఇకపై 10 రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తా, ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే, సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారమేనా, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పరా? ఇక పిఎస్సి సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చురక. ఇకపై క్షేత్రస్థాయి కార్యకర్తలను తాను 10 రోజులకు ఒకసారి కలుస్తానని, నెలలో 3 రోజులు వారి కోసం సమయం కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాల్సిందేనన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు తాము ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ప్రతి 10 రోజుల్లో ఒక రోజు వెళ్ళి పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా సమయం కేటాయించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్నోళ్ళు ఇక వాళ్ళదే అంటే వాళ్ళ ప్రచారమే తప్ప వేరేది ఉండదు, మొత్తం ఇట్లా డబ్బని కొడతారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పండి, మీ సోషల్ మీడియాలో మీ భాగోతాలు, మీయే ప్రచారాలు, మీయే వీడియోలు, మీయే పోస్టర్లు ఇవన్నీ బంద్ చేయండి. సో కొంత పార్టీ చేసినటువంటి మంచిని, పార్టీ చేసినటువంటి అభివృద్ధిని, పార్టీ కార్యక్రమాలని, పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీరు బాసులు అనుకుంటే కాదు, మీరు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మీరు గెలిచిరంటే ప్రజలకు సేవ చేయాలి, కానీ మీరు బిల్డప్ ఇవ్వడానికి కాదని చెప్పి ఆయన మండిపడ్డట్టు తెలుస్తుంది. ఇక జవాబుదారీతనం ఉండాల్సిందే, అప్పటి వరకు సమస్య పరిష్కారం కాదు. నీట్ ప్రశ్న పత్రం లీకేజీపై సుప్రీంకోర్టు వ్యాఖ్య, యూపీఎస్ ని చూపి నేర్చుకోండి అంటూ ఆగ్రహం. సో అక్కడ ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఇక్కడ ఎందుకు ఇంపాసిబుల్ అవుతుంది అంటూ సుప్రీంకోర్టు పైన మండిపడ్డారు. ఇక కుంటనక్కలు నగరంలో కుంటలు చెరువులను మింగిన గనులు 2933లకు గాను 1131 నీటి వనరుల్లోనే హద్దుల గుర్తింపు. ఇక దశాబ్ద కాలంలోనే 171 తాటకాళ్ళు ఆక్రమణలు, ఎఫ్టీఎల్ ఖరారు చేయడంలో నిర్లక్ష్యంతో చెలరేగిపోతున్న కబ్జాదారులు.